బలవంతంగా కనాల్సి వస్తుంది. వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి చేయించుకోలేదు, డబ్బులు ఖర్చు పెట్టి. ఇక ఒకళ్ళకో ఇద్దరికో ఆపరేషన్ చేయించుకుంటే ఓకే గాని, లేకపోతే బిడ్డల్ని కనక తప్పని పరిస్థితి వస్తుంది వాళ్ళకు కూడా. అయితే కుటుంబ నేతన ఆపరేషన్లు ఎక్కడ చేయించుకుంటారు? వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటారు. వాళ్ళు చేయట్లేదట ఈ మధ్య, చేయట్లేదట. ఎందుకని అంటే మొన్ననే సాక్షిలో 2-3 స్టోరీలు కూడా వచ్చినాయి. పబ్లిక్ రివోల్ట్ అయింది. ఎందుకు చేయరు అని అడిగితే ఈ మాట చెప్తున్నారు డాక్టర్లు, ముగ్గురు కానండి, నలుగురు కానండి అని. అప్పుడు వాళ్ళు బాబు ఇస్తాడా డబ్బులు అని అడిగితే బాబు ఇస్తున్నారు కదా 30,000 40,000 కనండి అని చెప్తున్నారు అన్నట్టు. అంటే అప్పట్లో సంజయ్ గాంధీ గనక బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాడు పెళ్లి కాని వాళ్ళకు కూడా. అతను చెప్పాడని రికార్డుల కోసం అని చెప్పేసి అందరికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు బలవంతంగా. ఇప్పుడు అట్లా బలవంతంగా బిడ్డలు కనిపిస్తున్నారు అనమాట. అలా తప్పించి మధ్యతరగతి అయితే మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు. సార్, ఒకటి పథకాలు కూడా పెంచి ఆలోచన చేస్తున్నారు. నేను తల్లికి వందనం అవసరం అయితే పెంచుతాం, పూర్తిగా ఇచ్చేస్తాం అన్నారు. అంటే పూర్తిగా 15,000 ఇవ్వడం అంటే 17,000 చేయాలి, దాన్ని 17 లేదంటే 18,000 చేయాలి. అంటే ఇలాగా నిజంగా పథకాలు పెంచితే అట్రాక్ట్ అవుతారా ప్రజలు? అంటే బేసిక్గా ఈ ప్రభుత్వమే శాశ్వతంగా ఏం రాదు, జీవితకాలం ఏం రాదు కదా. ఇప్పుడు జగన్ ఒకళ్ళకి ఇచ్చాడు, వీళ్ళు ఎంతమంది అంటే అంతమంది అన్నారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇవ్వట్లేదు. ఇంకోటి రేషన్ కార్డులు కూడా పీకేస్తున్నారు. పీకేసి ఫ్యామిలీ కార్డులు పెట్టి ఆ అకౌంట్ను బట్టి చేస్తున్నారు. అది జరిగితే భవిష్యత్తులో ఎవరిస్తారు అక్కడ? సమస్య. ఇంకోటి ఒక 30,000 40,000 వీళ్ళు అంటున్నారు కదా, 3కి 30 4కి 40 అని. నాకు తెలిసి ఇవాళ పరిస్థితుల్లో హాస్పిటల్ ఖర్చులకి సరిపోతాయి. అదే కదా, హాస్పిటల్ ఖర్చులకి తప్పించి ఆ తర్వాత రూపాయి పనికిరాదు. కనీసం